హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు బ్లడ్ గోల్డ్ అనే అంశం వార్తల్లో నిలిచింది. యానోమామి అనే ఒక తెగ సౌత్ అమెరికా ఖండానికి సంబంధించిన తెగ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అదేంటో చూద్దాము. మరియు ఈరోజు రైల్వేలో బెగ్గింగ్ వ్యవస్థకి సంబంధించిన ఒక సెక్షన్ వార్తలు నిలిచింది. అదేంటో చూద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్. మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. సో ఎవరు రిలీజ్ చేస్తారు, ఏ జోన్లో ఏ రాష్ట్రం టాప్లో నిలిచిందో చూద్దాము. మరియు ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ విషయంలో పాఠశాలలో ఆహార పదార్థాలు సరఫరా చేయడం విషయంలో కొన్ని నియమ నిబంధనలు వచ్చాయి. అవేంటో చూద్దాము. మరియు దాంతోపాటు న్యూట్రీహబ్ సంస్థతో ఈ రోజున తెలంగాణకు సంబంధించిన వీహబ్ ఒక ఒప్పందం చేసుకుంది. ఈ అంశం ఏంటి? మరియు వన్ ప్రోడక్ట్ వన్ డిస్టిక్ అనే అంశం వార్తలు నిలిచింది. దీనికి సంబంధించిన అంశాలు మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన అన్ని అంశాలు కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ మనం నేర్చుకుందాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు సౌత్ అమెరికా ఖండానికి సంబంధించిన ఒక తెగ వార్తలు నిలిచింది. యానోమామి అనే తెగ ఏ ఖండంలో ఉంటుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ అమెరికా ఖండంలో ఉంటుంది. సౌత్ అమెరికా ఖండంలో ఉన్న రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో నివసించే ఒక పెద్ద తెగ. ఆ దేశాలు ఏంటంటే వెనజులా, బ్రెజిల్. సో వెనజులా దక్షిణ ప్రాంతంలోను మరియు బ్రెజిల్కి ఉత్తర ప్రాంతంలోను ఉండే ఈ రెండు దేశాల సరిహద్దు ప్రాంతంలో నివసించే ఒక అతిపెద్ద తెగ అని చెప్పేసి ఇటీవల సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ చెప్పింది. ఇది ఒక పెద్ద తెగ అని గుర్తించడం జరిగింది. అలా యానోమామి తెగ ఇటీవల బ్లడ్ గోల్డ్ అనే అంశంతో వార్తలు నిలిచింది. బ్లడ్ గోల్డ్, సో రక్తపు బంగారం అనుకోవచ్చు. బ్లడ్ గోల్డ్ అనే అంశం ఏ దేశానికి సంబంధించింది, అసలు ఏ ఖండానికి సంబంధించింది, ఏ తెగకు సంబంధించి అంటారు? తరచూ జాతీయ వార్తాపత్రికల్లో దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో బ్లడ్ గోల్డ్ అనే అంశము. సో యానోమామి అనే తెగ దక్షిణ అమెరికా ఖండానికి సంబంధించిన తెగ. ఒక న్యూడ్ ట్రైబ్. చాలా మంది హాఫ్ న్యూడ్ అంటారు. చాలా వరకు కూడా అది చాలా వెనుకబడిన తెగ. సో ఈ యానోమామి తెగకి సంబంధించి కొన్ని బేసిక్ లక్షణాలు ఏంటి అదంతా కూడా చూద్దాం. సో ఈ యానోమామి తెగ వచ్చేసి మనకు వెనిజులా, బ్రెజిల్ ప్రాంతంలో నివసిస్తారని చెప్పుకున్నాం. అందులో భాగంగా వీరు నివసించే ఆవాసాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సర్క్యులర్ షేప్లో ఉంటాయి. సర్క్యులర్ హట్స్ అంటారు. సర్క్యులర్ హట్స్ అంటే వీరు నివసించే గుడిసెలు అంటారు కదా, ఆ సర్క్యులర్ హట్స్లో వీళ్ళు నివసిస్తారు. ఈ సర్క్యులర్ హట్ని ఏమంటారు అంటే యానోస్ అంటారు. యానోస్ లేదా షబనోస్ అంటారు. షబనోస్, యానోస్ లేదా షబనోస్ అనేవి యానోమామి అనే తెగ నివసించే ఇండ్లు. ఆ ఒక్కొక్క సర్క్యులర్ హట్ లోపల దాదాపు 400 మంది ఏకంగా నివసిస్తారు. సో అందరూ కూడా గుంపు జీవితానికి ఇష్టపడతారు వీళ్ళు. సో అలా ఒక్కొక్క గుంపు ఒక్కొక్క ఆవాసంలో నివసిస్తారు. అలా యానోస్ లేదా షబనోస్ అనేది వీరి యొక్క ఆవాసం. సో ఎప్పుడైనా చూడండి, ఒక తెగ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వేట ప్రధాన వృత్తిగా జీవిస్తారు. వేట. ఈరోజు ఈ యానోమామి తెగ యొక్క ప్రధాన వృత్తి కూడా వేటపైనే నివసిస్తారు. కానీ వేటలో ఒక విలక్షణమైన లక్షణం వీళ్ళు పాటించేది ఏంటంటే ఎవరైతే వేటని ప్రధానంగా చేస్తారో, ఎవరైతే ఒక జంతువుని వేటాడతారో ఆ జంతువుని చంపాడనుకోండి. ఎగ్జాంపుల్, నేను వేటకెళ్ళాను, ఈ తెగకు సంబంధించిన నాయకుడిని అనుకోండి. నేను ఒక జంతువుని వేటాడడానికి నేను వేటకెళ్ళాను, నా చేతిలో ఒక జంతువు చనిపోయింది అనుకోండి. ఆ చనిపోయిన జంతువు నా చేతిలో కాబట్టి నేను ఆ జంతువుని ముట్టుకోను. అంటే ఏదిన్నైతే నేను చంపేస్తానో దాన్ని నేను భుజించకూడదు, తినకూడదు. సో నా తెగ వాళ్ళందరూ కూడా తింటారు. మరి నాకు ఎట్లా రావాలి ఫుడ్? వేరే వాళ్ళు చంపింది అంటే స్వతహాగా నేను చంపింది నేను తినకూడదు. అదొక నియమం వీళ్ళది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈక్వాలిటీ అనే నియమం వీళ్ళలో ఖచ్చితంగా పడుతుంది. ఈక్వాలిటీ, సమానత్వం. ఎంతో పెద్ద అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సమానత్వం అనే సిద్ధాంతానికి ఇప్పటి కూడా నోచుకోవట్లేదు. అలాంటిది ఒక మారుమూల ప్రాంతాల్లో అడవుల్లో నివసించే ఒక తెగ ఈరోజు ఈక్వాలిటీ అనే సిద్ధాంతం ప్రకారం బ్రతుకుతున్నారు. అంటే ఈక్వాలిటీ ఏంటంటే స్త్రీ పురుషులు అందరూ కూడా సమానమే అనుకుంటారు. అండ్ గుర్తుంచుకోండి, నాయకుడు ఉండడు, పరిపాలించేవాడు ఉండడు, పరిపాలితులు ఉండరు, అందరు కూడా ఒక్కటే. వీరందరి మధ్యలో వచ్చే చాలా మంది ఉంటారు, కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. మరి వీరికి సంబంధించిన సమస్య పరిష్కారం కానీ ఏమైనా తీర్పులు ఇవ్వడం ఎవరిస్తారు అంటే ఈ తెగ వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక అసెంబ్లీ లాగా ఏర్పాటు చేసుకొని ఏ అంశమైనా కూడా చర్చించుకొని సమానత్వంగా వీళ్ళందరూ కూడా నిర్ణయాన్ని తీసుకుంటారు. సో అలా సమానత్వం అనే సిద్ధాంతం ఆధారంగా బ్రతికే ఒక తెగ. అన్ని కూడా అద్భుతమైన లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సో ఇలాంటి తెగ ఈ రోజున వార్తలు నిలిచింది. యానోమామి అనే తెగ ఖచ్చితంగా చూసుకోండి, ఎగ్జామ్లో వస్తుంది. యానోమామి ఎందుకు అంటే బ్లడ్ గోల్డ్ అనే అంశంలో వీళ్ళు వార్తలు ఇచ్చారు. బ్లడ్ గోల్డ్
సో వీరు నివసించే ప్రాంతం అంతా కూడా రెయిన్ ఫారెస్ట్ ప్రాంతం. ఈ బ్రెజిల్, వెనిజులా మధ్యలో ఉండే సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తారని చెప్పాను. అండ్ గుర్తుంచుకోండి, బ్రెజిల్ అనే దేశం పేరు ఎప్పుడు వచ్చినా కూడా ఆ బ్రెజిల్ దేశంలో అడవుల పరంగా నెంబర్ 1. అమెజాన్ అడవులు చూడండి, ఇటీవల అమెజాన్లో కార్చిచ్చులు వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా బ్రెజిల్ని కాపాడండి ప్రపంచం బ్రెజిల్ వేడుకుంది. ఎందుకంటే అమెజాన్ ఫారెస్ట్ అనేవి లంగ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి కావాల్సిన 20% ఆక్సిజన్ ని అమెజాన్ అడవులే ఇస్తాయి. సో అలాంటి అడవుల పరంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో బ్రెజిల్, ఆ బ్రెజిల్లో ఉత్తర బ్రెజిల్ ప్రాంతాలు నివసించే ఈ యనోమామి తెగ నివసించే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారు నివసించే భూగర్భం లోపల బంగారు నిల్వలు పుష్కలంగా ఉంటాయి. బంగారు నిల్వలు అంటే గోల్డ్ మైనింగ్ కి పర్ఫెక్ట్ ప్లేస్. సో ఎక్కడైనా చూడండి, అడవులలోనే ఎక్కువగా మనకు ఖనిజ నిల్వలు కానివ్వండి, చమురు కానివ్వండి దొరుకుతాయి. సో అలా అడవుల్లో ఈ తెగలు నివసించే భూగర్భ ప్రాంతం ఏదైతే ఉంటుందో అలా వాణిజ్య పరంగా ప్రసిద్ధి చెందిన అంశాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు. ఇల్లీగల్ మైనింగ్. సో ఇల్లీగల్ మైనింగ్ అంటేనే అక్రమంగా మైనింగ్ చేస్తారు. అందుకే చూడండి, ఆయన తెగ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వారు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తారో బ్రతికున్నంత కాలం, శ్వాస వచ్చినప్పటి నుంచి శ్వాస పోయే వరకు అదే ప్రాంతంలో నివసించాలని నమ్ముకుంటారు. అలా భూమిపైన వేడుకుంటూ బ్రతుకుతారు. ఆ భూమిలో దొరికే అన్ని కూడా భుజిస్తారు. వేట ప్రధాన వృత్తిగా ఆ భూమి నుండి వచ్చే చెట్లు ఏవైతే ఉంటాయో ఫలాలు తీసుకుంటూ బతుకుతారు. సో వీళ్ళని ఎప్పుడైనా చూడండి, మన భారతదేశంలో కూడా ల్యాండ్ అక్విజిషన్ ఆధారంగా ఏదైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు కానీ, లేదా ఏదైనా వంతెనలు నిర్మించినప్పుడు కానివ్వండి, రైల్వే ట్రాక్లు వేసినప్పుడు కానివ్వండి, ఏవైనా తెగ నివసించే ప్రాంతాలు ఉంటే వాళ్ళని అంత తొందరగా మనం సజావుగా వారిని స్థానభ్రంశం చేయలేము. డిస్ప్లేస్మెంట్ అనేది చాలా కష్టం వాళ్ళది, వాళ్ళు ఒప్పుకోరు. సో ఈ రకంగా తెగకి సంబంధించిన అంశం ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఒక సమస్య. సో వీరు నివసించే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా యనోమామి నివసించే ప్రాంతం అనుకుంటే, ఈ తెగ వాళ్ళ ఆవాసాలు యానోస్ అంటే ఇందాక చెప్పాను, వారి యొక్క హట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మొత్తం కూడా భూగర్భంలో బంగారు నిధులు ఉన్నాయి. అందువల్ల ఏం చేస్తారు, మిగతా వ్యాపారవేత్తలందరూ కూడా వీరి ప్రాంతాల్లోకి అక్రమంగా చొరబడేసేసి వీరిని చంపడం, స్లాటరింగ్ చేస్తున్నారు, ఆన్ స్లాటరింగ్ చేస్తున్నారు, చంపడము, మరి వీరి ప్రాంతాలు బలవంతంగా నెట్టి వేయడం కానివ్వండి, వీళ్ళని బలవంతంగా ఖాళీ చేయించడము, ఎవరైనా అడ్డు వస్తువులను చంపేయడము, ఈ ప్రాంతాల్లో వచ్చిన గోల్డ్ అంతా కూడా మార్కెట్ చేయడం. అండ్ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఇండియాకి లింక్ చేసుకోండి, ఈ ప్రాంతంలో అక్రమంగా తవ్విన బంగారం ఏదైతే ఉంటాయో, బంగారం గోల్డ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో, ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ ఈ ప్రాంతంలో లభించిన దానికంతా కూడా మార్కెట్ ఈరోజు ఇండియా. సో అక్కడ అక్రమంగా తవ్విన గోల్డ్ ఈరోజు ఇండియాకి వస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, వీరి రక్తము తీసుకొని మరి ఈ గోల్డ్ తవ్వుతున్నారు. అంటే ఏంటంటే వీరు చంపేస్తున్నారు, ఈ భూమిలో పాతి పెడుతున్నారు. అలా వీరి రక్తంతో తడిసిన బంగారము ఈరోజు మనకి బ్లడ్ గోల్డ్. ఆ బ్లడ్ గోల్డ్కి ఈరోజు ఇండియా మార్కెట్గా అయిపోయింది. చాలా మంది అక్రమంగా ఇండియా వారు ఎవరైతే ఉంటారో మార్కెటింగ్ సౌకర్యాలు వాళ్ళకి కల్పించడం కానివ్వండి, అక్కడ తవ్విన బంగారం అక్రమ మార్గాల ద్వారా ఇండియాకి రావడం, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం తెలుసో తెలియక ఆ ప్రాంతాల్లో దొరికే గోల్డ్ను కొని, ఎందుకంటే గోల్డ్కి విపరీతమైన మార్కెట్ ఉంటుంది కాబట్టి మన భారతదేశము రకరకాల దేశాల నుండి గోల్డ్ లభ్యమయ్యే దేశాల నుండి కొంటుంది. సో వీళ్ళ నుండి నేరుగా కొనకున్నా కూడా బ్రెజిల్ గవర్నమెంట్ నుండి కొనొచ్చు, చెప్పలేం. సో అలా ఈ ప్రాంతంలో అక్రమంగా తవ్వబడిన బంగారం అంతా కూడా ఈరోజు మార్కెట్, లార్జెస్ట్ మార్కెట్ ఇండియా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే యనోమామి తెగవారు భారత ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నారు, మీకు దండం పెడతాము, మిమ్మల్ని వేడుకుంటున్నాం, ఈ రక్తంతో తడిసిన బంగారాన్ని మీరు కొనకండి, మా యొక్క బ్రతికే ప్రశ్నార్థకమవుతుంది, మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పేసి భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు యనోమామి తెగవారు. ఎందుకంటే భారత ప్రభుత్వము ఈ గోల్డ్ని కొనకపోతే ఈ ఇల్లీగల్గా తవ్విన గోల్డ్కి మార్కెటింగ్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ లేనప్పుడు ఈ వ్యవస్థ మొత్తం కూడా ఇల్లీగల్ మైనింగ్ అనేది ఆగిపోతుంది. ఆటోమేటిక్గా మా జీవితం మేము బతుకుతాం, మా బతుకులు మేము బతుకుతాము. అలా మార్కెటింగ్ సౌకర్యం మీరు ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మా రక్తంతో తడిసిన బంగారాన్ని కొనకండి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఇదొక అంశం. ఈరోజు యనోమామి తెగకు సంబంధించి చాలా అద్భుతంగా జీవితం వాళ్ళకు గడుపుతారు. ఏంటంటే సమానత్వము, మరియు ఒక జంతువుని చంపేస్తే ఆ చంపేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు తినకపోవడం కానివ్వండి, వీరి యొక్క గుంపు జీవితం, ఒక్కొక్క గుడిసె కింద దాదాపు 400 మంది బతుకుతారు. అలా గుంపు జీవితానికి, కలిసిమెలిసి బతకడానికి, అలాంటి అంశాల ద్వారా బ్రతికే ఒక న్యూడ్ ట్రైబ్. సో న్యూడ్ అంటే ఏంటంటే బట్టలు వేసుకోరు. సో అలాంటి తెగ ఈరోజు వార్త నిలిచింది. భారతదేశం విషయంలో ఎక్కడో ఉన్న తెగకి ఈరోజు భారత ప్రభుత్వానికి మధ్యలో ఒక అంశం వార్త నిలిచింది, బ్లడ్ గోల్డ్. అలా వీరు నివసించే ప్రాంతాల్లో అక్రమంగా తవ్వుతున్న బంగారానికి మార్కెట్ భారతదేశంగా మారింది. అలా 90
1980 నుండి ఈ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కానీ ఇండియా అనేది లార్జెస్ట్ మార్కెట్ ఎప్పుడు అయిందంటే 2018 నుండి ఈ ప్రాంతంలో నుండి వస్తున్న గోల్డ్ భారత్ ఎక్కువగా కొంటుంది. సో ఇదొకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. యానోమామి తెగ గురించి చూడండి, మీరు గూగుల్లో కొట్టండి, వాటి గురించి ఫొటోస్ వస్తాయి, వారి యొక్క జీవిత విధానం అన్నీ వస్తాయి. సో ఇదొకటి చూడండి. అండ్ సెకండ్ ఈరోజు టాపిక్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి, ఇండియన్ రైల్వేస్, భారత రైల్వేస్ సంబంధించి. సో ఏ వ్యవస్థ అయినా కూడా నియంత్రించాలి అంటే ఒక చట్టం ఉండాలి. ఈరోజు భారతదేశంలో రైల్వేలు అన్నింటినీ కూడా నియంత్రిస్తున్న చట్టం ఏంటంటే ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989. ఇండియన్ రైల్వేస్ యాక్ట్, భారత రైల్వేల చట్టం 1989 ద్వారానే ఈరోజు భారతదేశంలో రైల్వే వ్యవస్థ మొత్తం కూడా నియంత్రించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా నియంత్రిస్తుంది. ప్రైవేటీకరణ ఏ రకంగా చేయాలి అని చెప్పేసి ఒక చట్టం ఉంటుంది. అలా భారత రైల్వేకి సంబంధించి అత్యున్నత చట్టం 1989. అలా రైల్వేలకు ఒక చట్టం ఉంటుంది, బ్యాంకింగ్ ఒక చట్టం ఉంటుంది, ఇన్సూరెన్స్ ఒక చట్టం ఉంటుంది, ఫుడ్కి ఒక చట్టం ఉంటుంది, రకరకాల చట్టాలు ఉంటాయి. ఎందుకంటే చట్టాల ద్వారానే నియంత్రణ జరుగుతుంది. అలా ఇండియన్ రైల్వే సంబంధించి 1989లో ఒక సెక్షన్ వార్తలు ఇచ్చింది. అది సెక్షన్ 144 ఆఫ్ 2, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండియన్ రైల్వేస్ సెక్షన్ 144(2) ఏం చెప్తుంది అంటే రైల్వే కోచ్లలో కానీ, రైల్వే కోచ్ అంటే ఏంటి, మనం ఎక్కుతాం కదా రైలు ఎక్కడికైనా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతం జర్నీ చేయడానికి, రైల్వే కోచ్లలో కానీ మరియు దాంతోపాటు రైల్వే స్టేషన్లలో కానీ బెగ్గింగ్ అనేది నిషేధం. బెగ్గింగ్ అంటే ఎవరు కూడా అడుక్కోకూడదు. సో ఈ రకంగా ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989 సెక్షన్ 144 ఆఫ్ 2 ఏం చెప్తుంది అంటే బెగ్గింగ్ ఈజ్ క్రైమ్ ఇన్ ఆల్ రైల్వే స్టేషన్స్ అండ్ రైల్వే కోచెస్ అని చెప్తుంది. అంటే రైల్వే కోచెస్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎవరు కూడా అడుక్కొని బతకకూడదు అని చెప్తుంది. కానీ మనం చూస్తూ ఉంటాం చూడండి, ఇప్పుడు బస్ స్టాండ్లలో కానీ, రైల్వేస్లలో కానివ్వండి, హోటల్ ప్రాంతాల్లో కానివ్వండి, మెట్రో స్టేషన్ ఉండే ప్రాంతాల్లో కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్లో కానివ్వండి, ఎక్కువ బెగ్గింగ్ వ్యవస్థ కనబడుతుంది. ఎందుకంటే ఫ్లోటింగ్ జనాభా ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అలా రకరకాల వ్యక్తులు వస్తారు. కాబట్టి బెగ్గింగే ఈరోజు జీవనాధారంగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అంబానీ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం అడుగు తినేవాడు కూడా బతుకుతున్నాడు. సో ఈ దేశంలో అన్ని రకాల వ్యవస్థలు మనం చూస్తాం. సో అలాంటిది రైల్వే వ్యవస్థకు సంబంధించి సెక్షన్ 144 ఆఫ్ 2 ఏం చెప్తుంది అంటే బెగ్గింగ్ అనేది క్రైమ్. ఎవరైనా రైల్వే స్టేషన్లో కానీ రైల్వే కోచ్లో కానీ అడుక్కుంటే, బెగ్గింగ్ చేస్తే, ఆహార పదార్థాలను కానివ్వండి డబ్బులను కానీ అడుక్కుంటే మాత్రం వారికి 1 year జైలు, ఇంప్రిజన్మెంట్ అంటారు, 1 year ఇంప్రిజన్మెంట్ మరియు ఫైన్ అప్ టు 2000 రూపీస్ ఉంటుంది. 2000 రూపీస్ ఫైన్. సో ఈ రకంగా శిక్ష. మరి అయినా కూడా చూస్తాం కదా మనం ఇప్పుడు రైల్వేలో బెగ్గింగ్ అనేది, అసలు రైల్వేలో బెగ్గింగ్ లేని వ్యవస్థ ఉంది చూడండి. మనం ఎక్కడికి పోయినా రైల్వే స్టేషన్లో మనం పోగానే అడుగుతూ ఉంటారు, మరి దాంతోపాటు రైల్వే స్టేషన్లో పోగానే అడుగుతుంటారు. సో ఇలాంటి బెగ్గింగ్ వ్యవస్థని క్రైమ్ అని చెప్పేసి సెక్షన్ 144 చెప్తుంది. ఇటీవల ఏంటంటే ఇండియన్ రైల్వేస్ ఏం చెప్తుంది అంటే ఈ సెక్షన్ 144 అనేది ఏదైతే ఉందో 144 ఆఫ్ 2 అనేది బెగ్గింగ్ ఈజ్ క్రైమ్ అనే నిబంధన తీసేస్తాము. దీన్ని డీక్రిమినలైజ్ చేస్తాము. అంటే ఏమవుతుంది, బెగ్గింగ్ని లీగల్ చేస్తాము. ఎందుకంటే చూడండి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు నార్మల్ వ్యక్తి, అతి పెద్ద వ్యక్తి అయినా, సంపద పరంగా ఎంత సంపాదించినోడైనా, పరిశ్రమకారుడైనా కూడా, పారిశ్రామికవేత్త అయినా కూడా నష్టాలను చూసే సమయం ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఈ కరోనా సమయమే. కరోనా ప్రతి వ్యక్తి పైన ఆర్థిక పరంగా దారుణమైన ప్రభావం చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది యొక్క జీవన విధానము, రైట్ టు లైఫ్, ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 21 జీవించడం ఆ ప్రాథమిక హక్కు, ఆ ప్రాథమిక హక్కు కూడా ఈరోజు వయలేట్ అవుతుంది. సో అలా ఈరోజు బ్రతకడమే సాధారణ వ్యక్తికి ప్రశ్నార్థకమైనప్పుడు ఇక మీరు అలా బతకండి, ఇలా బతకండి, అడుక్కోకూడదని చెప్పేసి అంశాలు ఉండకూడదు. సో ఈరోజు రైల్వే స్టేషన్లలో సంబంధించి సెక్షన్ 144 ఆఫ్ 2 ఇండియన్ రైల్వేస్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ని తొలగిస్తాము. దీనికి సంబంధించి మీ యొక్క సలహాలు, సూచనలు రాయండి అని చెప్పేసి ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. సో ఇంకా తీసేస్తుంది. అంటే రైల్వే వ్యవస్థలో ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పటి వరకు ఇల్లీగల్. అంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ ఉంది వ్యవస్థ, బెగ్గింగ్ అనేది ఇప్పటి వరకు ఇల్లీగల్, కానీ ఇప్పుడు అది లీగల్ అయిపోతుంది. ఎవరైనా అడుక్కొని బతకొచ్చు అని చెప్పేసి ఒక అంశం ఉంటుంది. అలా సెక్షన్ 144 ఆఫ్ 2 ఇండియన్ రైల్వేస్ యాక్ట్ 1989 ఈరోజు వార్తలు ఇచ్చింది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ర్యాంకింగ్లో వచ్చాయి. సో ఎక్కడైనా కూడా అంటే ఒక ర్యాంకింగ్ ఇస్తే ఏమవుతుందంటే ఒక ప్రోత్సాహం అనేది ఉంటుంది. దేశాల మధ్యలో ర్యాంకింగ్ ఇస్తే ఈ దేశం టాప్లో ఉంది అంటే వారికి ఒక ప్రోత్సాహం, నేను టాప్కి వచ్చినందుకు నా ప్రపంచం గుర్తించిందని ఒక సంబరం.
క్లాస్లో టాప్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ ఇస్తే ఏమవుతుందంటే ఆయనకు ఒక ప్రోత్సాహం, నేను చదివిన చదువుకు నాకు ఒక గుర్తింపు వచ్చింది అని. అలా ఏ కష్టానికైనా ఒక గుర్తింపు ర్యాంకుల రూపంలో ఇస్తాం, మనం చూస్తాం. సో ఇటీవల కాలంలో మనము గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చూసాము, అలా ర్యాంకింగ్స్ చూసాము. భారతదేశం యొక్క స్థానం మొట్టమొదటిసారి 50 లోపల వచ్చింది అని చెప్పేసి 48 వచ్చిందని చెప్పేసి నేర్చుకున్నాం. ఈ రోజున భారతదేశంలో పరిశ్రమలకి సంబంధించి, ఉత్పత్తికి సంబంధించి సులభతరమైన పద్ధతుల ద్వారా రాష్ట్రం ఆర్థిక రంగంలో వృద్ధి సాధించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలను దృష్టిలో ఉంచుకొని దేశంలో ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అలా పరిశ్రమల విషయంలో మరియు ఆ రాష్ట్రంలో నెలకొల్పబడే సులభతర అనుమతుల విషయంలో ఒక్కొక్క ర్యాంక్ని కేటగిరీ చేస్తారు. అలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ఫస్ట్ ప్లేస్ వచ్చింది అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. అసలు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరు ఇస్తారు ఈ ర్యాంకులు అంటే ఈ సంస్థ ఇస్తుంది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. మోస్ట్ ఇంపార్టెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ ఏ ప్లేస్లో వచ్చింది, తెలంగాణ ఏ ప్లేస్లో వచ్చింది, సెకండ్ ప్లేస్లో ఏదో వచ్చింది, అది అవసరం లేదు, అది అడుగుతాడు ఖచ్చితంగా రాష్ట్రీయ ఎగ్జామ్లో, ఇంపార్టెంటే. కానీ ఆ ఇచ్చే సంస్థ పేరేంటో చూడండి. ఆ సంస్థ ఏమిస్తుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే సంస్థ ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉంటుంది, వాణిజ్య శాఖ మంత్రి పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం పీయూష్ గోయల్ గారు, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయలే మరియు వాణిజ్య శాఖ మంత్రి కూడా పీయూష్ గోయల్ గారే. సో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ పరిధిలో ఉండేది డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్, పరిశ్రమలకు సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాలను కన్సిడర్ చేసుకొని ఇండెక్స్ రూపంలో ఇస్తారు. ఇండెక్స్ అంటే ఒక సూచి, ఒకటే అంశం ద్వారా ఇవ్వరు ర్యాంకింగ్స్ అనేవి. దాదాపు 130కి పైగా అంశాలను ప్రాతిపదికలకు తీసుకొని ప్రయారిటీ ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రానికి ఇస్తారు. అలా ఈ సంవత్సరము ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో యూపీ ఉంది, ఏపీ యూపీ. థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. సో థర్డ్ టైం ట్రిపుల్ అంటే కన్సిక్యూటివ్ థర్డ్ టైం ఏపీ ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. 2016లో ఈ ర్యాంకింగ్స్ అనేవి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ని ఈ సంస్థ ఇచ్చింది. ఈ సంవత్సరం 4th ర్యాంకింగ్స్ ఒక ఫస్ట్ ఇయర్ తప్పితే 2017, 2018, 2019 2019 ర్యాంకులు 2020లో వస్తాయి, 2020 ర్యాంకులు 2021. ఎందుకంటే 2019 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ రకంగా చేసింది నామినేషన్ అని చెప్పేసి అన్ని కండిషన్ తీసుకొని ఇస్తారు. అలా ఏపీ కన్సిక్యూటివ్ థర్డ్ టైం 2017, 18, 19 ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ కంటిన్యూ 3 టైమ్స్ తెలంగాణ టాప్ 3 ప్లేస్లో ఉంది. సో ఇదొకటి. అలా ఫస్ట్ ప్లేస్లో ఈసారి ఏపీ ఉంది, సెకండ్ ప్లేస్ యూపీ ఉంది, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉంది. అలా దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకొని 36 అంశాలను తీసుకొని 36 ప్రాంతాలను తీసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ర్యాంకింగ్స్ ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు, హర్దీప్ సింగ్ పూరి గారు, ఎందుకంటే పట్టణ శాఖ మంత్రి కాబట్టి. సో అలా మంత్రులందరూ కలిసి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ జోనల్ విధానంలో తీసుకుంటే సౌత్ జోన్లో తీసుకుంటే ఏపీ ఫస్ట్ ఉంది, వెస్ట్ జోన్ తీసుకుంటే మధ్యప్రదేశ్ ఫస్ట్ ఉంది, అండ్ నార్త్ జోన్ తీసుకుంటే యూపీ ఫస్ట్ ఉంది, ఈస్ట్ జోన్ తీసుకుంటే జార్ఖండ్ ఫస్ట్ ఉంది, నార్త్ ఈస్ట్ జోన్ తీసుకుంటే అస్సాం ఫస్ట్ ఉంది. సో జోన్ల పరమైన ర్యాంకింగ్ కూడా చూడండి. సౌత్ జోన్లో ఏపీ, ఈస్ట్ జోన్లో యూపీ, వెస్ట్ జోన్లో మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది కాబట్టి వెస్ట్ జోన్లో కలిపారు. అండ్ ఈస్ట్ జోన్లో జార్ఖండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ నార్త్ ఈస్ట్ జోన్లో అస్సాం టాప్ ప్లేస్లో ఉంది జోనల్ వైజ్ ర్యాంకింగ్స్లో ఇది. సో ఈ రకంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ రకంగా ఇస్తారంటే ఒక రాష్ట్రంలో పరిశ్రమల యొక్క పెట్టుబడిని ప్రోత్సహించడానికి, పరిశ్రమల వృద్ధి కారకంగా ప్రభుత్వం ఏ రకంగా చేస్తోంది, సులభతరంగా అనుమతులు ఇస్తుందా, ఏమైనా పరిశ్రమలు స్థాపించాలి వేరే దేశం నుండి వచ్చిన వారైనా వేరే రాష్ట్రం నుండి వచ్చిన పెట్టుబడులైనా కూడా సులభతరంగా అక్కడ పెట్టేలా చేస్తుందా ప్రభుత్వము, లేదా వారికి సంబంధించిన అనుమతులు ఏ రకంగా ఇస్తుంది, కష్టతరంగా ఇస్తుందా సులువుగా ఇస్తుందా, ఏ రకంగా పరిశ్రమల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతుంది. అలా అన్ని రకాల అనుమతుల విషయంలో పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం విషయంలో ఈ ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. అలా ఇటీవల కాలం మనం చూసాం ఏపీ ఎందుకు ఫస్ట్లో ఉందంటే ఇటీవల కూడా చూడండి కరోనా కాలంలో, లాక్డౌన్ కాలంలో దెబ్బతిన్న పరిశ్రమలన్నింటినీ కూడా గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ అనే కార్యక్రమానికి కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలా పరిశ్రమలు కానివ్వండి, స్టార్టప్లు కానివ్వండి, రాష్ట్రంలో పెట్టుబడులు అన్నింటినీ కూడా ప్రోత్సహించే విధంగా సులభతరంగా పెట్టుబడులను ప్రోత్సహించే పద్ధతులు తీసుకొచ్చినందుకు ఏపీ టాప్ ప్లేస్లో ఉంది. ఇక తెలంగాణ టాప్ ప్లేస్లో ఉండడానికి కూడా కారణం ఏంటంటే టీఎస్ ఐపాస్ కానివ్వండి, మరియు సులభతరమైన సింగిల్ విండో పర్మిషన్ కానివ్వండి, మరియు ఇటీవల కాలంలో టీఎస్ బీపాస్
సో అలా ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో భవన నిర్మాణ అనుమతులు కానివ్వండి, పరిశ్రమ నిర్మాణ అనుమతులు కానివ్వండి, రాష్ట్రంలో పెట్టుబడులకు ఇచ్చే ప్రోత్సాహాల విషయంలో ఒక్కొక్క ర్యాంక్ టాప్లో, ఏ రాష్ట్రం అయితే టాప్లో ఉంటుందో ఆ రాష్ట్రము మంచి వృద్ధిని సాధిస్తోంది దేశంలో అన్నట్టు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల కన్నా పెట్టుబడులు ఎక్కువగా తమిళనాడుకు వస్తున్నాయి. ఇంతకుముందు మనం క్లాస్లో చూసుకున్నాము, పెట్టుబడుల పరంగా ఫస్ట్ క్వార్టర్లో తమిళనాడు టాప్లో ఉంది. అదొకటి కూడా చూసుకోండి. ఇదొకటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన ర్యాంకింగ్స్. అండ్ ఇంకొక అంశం ఈరోజు వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్, ఇటీవల కాలంలో వన్ చూస్తున్నాం మనం. వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్, వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్. సో దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కూడా గుర్తించి ఆ ఒక్కొక్క జిల్లాలో దొరికే రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ రా మెటీరియల్ ఆధారంగా ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఒక డిస్ట్రిక్ట్ పేరు చెప్పగానే ఒక ప్రోడక్ట్ గుర్తుకు రావాలన్నట్టు. అలా దేశంలోని అన్ని డిస్ట్రిక్ట్స్ని గుర్తించి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ని ఒక్కొక్క ఉత్పత్తి విషయంలో గుర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందంట. అలా దేశమంతా కూడా 24 రకాల ఉత్పత్తులను గుర్తించారు. రానున్న 5 సంవత్సరాల్లో వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్ అనే అంశం ద్వారా దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు సంపాదించబోతున్నాయి. అలా ఆదాయ వనరులు సమకూరబోతున్నాయి అని చెప్పారు. అలా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక జిల్లాలో ఒక ప్రోడక్ట్ ప్రత్యేకతగా దాన్ని పాపులర్ చేయాలి. ఎగ్జాంపుల్ కరీంనగర్ ఒక విషయంలో అవుతుంది, వరంగల్కి ఒక ప్రోడక్ట్ విషయంలో టాప్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అమరావతి విషయమే కానివ్వండి. అలా ఒక్కొక్క జిల్లాని గుర్తించి ఆ జిల్లాలో ఉత్పత్తి అయ్యేది ఏదైతే ఉంటుందో అలా ఒక ప్రోడక్ట్ విషయంలో వారికి ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. అండ్ ఇంకోటి ఏం అంశం చెప్పారంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్, దేశంలో ఇప్పటి వరకు రాష్ట్రాల నుండి పర్మిషన్స్ కానివ్వండి అనుమతులు మరియు కేంద్రాల నుండి పరిశ్రమల విషయంలో వచ్చే అనుమతులు అన్నింటినీ కూడా ఏకం చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పటి వరకు కేంద్రం నుండి కొన్ని రకాల అనుమతులు రావాలి కొన్ని పరిశ్రమలకు, రాష్ట్రం నుండి కొన్ని రకాల అనుమతులు రావాలి. సో ఇలా సపరేట్ ఎందుకు, దేశం అంతా కూడా ఏ ప్రాంతంలో ఏ అనుమతులైనా కూడా రాష్ట్రం కేంద్రం కలిపి ఒకే అనుమతి రూపంలో రావాలి. అలా వన్ నేషన్ వన్ పర్మిషన్ విధానాన్ని కూడా తీసుకురాబోతున్నాం. దానికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ లేదా వెబ్సైట్ని ప్రారంభిస్తామని చెప్పేసి పీయూష్ గోయల్ గారు వాణిజ్య శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. అలా వన్ ప్రోడక్ట్ వన్ డిస్ట్రిక్ట్, ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క ఉత్పత్తి విషయంలో ప్రోత్సహించాలి. అదొకటి. దాని ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల కోట్లు సంపాదించవచ్చు, ప్రభుత్వము గాడిన పడుతుంది అని చెప్పారు. అలా ఆర్థిక రంగం గాడిన పెట్టే ఉద్దేశం అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ నేషన్ వన్ పర్మిషన్, రాష్ట్రాలు వేరే అనుమతులు కేంద్రాలు వేరే అనుమతులు కాకుండా అనుమతుల విషయంలో సులభతరంగా ఒకే అనుమతుల పోర్టల్ చేయాలి అనే అంశము, మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో ఈ అంశం అది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు పర్మిషన్ సంబంధించి పరిశ్రమకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణకి సంబంధించి వీహబ్, ఇటీవల వీహబ్కి సంబంధించి తరచూ ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం మనం. వీహబ్ గిరిజన మంత్రిత్వ శాఖతో ఇటీవల కాలంలో ఒక ఒప్పందం జరిగింది. ఔత్సాహిక గిరిజన మహిళలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం అని చెప్పాను. అలా వీహబ్ అనేది రాష్ట్రంలోని మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ. సో ప్రస్తుతం CEO రావుల దీప్తి రెడ్డి గారు ఉన్నారు. ఇటీవల తన పదవీ కాలం కూడా పెంచారని చెప్పాను. సో అలా వీహబ్ రాష్ట్రంలోని మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశం. అలా ఇటీవల గిరిజన మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం జరిగింది. అండ్ నిన్నటి క్లాస్లో కూడా చూసాం వీహబ్ సెర్ప్తో ఒప్పందం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీతో ఒప్పందం అని చెప్పాను. ఈ రోజున వీహబ్ రాష్ట్రంలోని IT మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే ఒక టెక్నికల్ సంస్థ వీహబ్ ఈరోజు దేశంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేసే ఒక సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే న్యూట్రీహబ్. న్యూట్రీహబ్ అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఒక సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఉండే న్యూట్రీహబ్కి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కింద రిజిస్టర్ అయిన సంస్థ వీహబ్కి మధ్యలో ఒక MOU జరిగింది, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీని ద్వారా మహిళలు ఎవరైతే ఉంటారో వారిని స్టార్టప్ కంపెనీలు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాల్లో ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఒక MOU అనేది జరిగింది. సో ఇటీవల ఏ సంస్థకు మధ్యలో ఒప్పందం జరిగిందంటే న్యూట్రీహబ్కి వీహబ్కి. అంతిమ లక్ష్యం ఏంటంటే మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టెక్నాలజీ సౌకర్యాలు ఇవ్వడం, వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తీర్చిదిద్దడానికి కావాల్సిన నైపుణ్యాన్ని ఇవ్వడం. అలా న్యూట్రీహబ్ ఏమో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేస్తుంది,
వి హబ్ ఏమో టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్యలో ఒక ఎంఓయూ అనేది జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. ఈ ఎంఓయూ మొత్తం కూడా ఐకార్ సంస్థ పరిధిలో జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ పరిధిలో జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పరిశ్రమకు సంబంధించి అయిపోయినాయి. ఇంకొక టాపిక్ ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. దేశంలో ఇందాక చెప్పాను ఒక్కొక్క వ్యవస్థకి ఒక్కొక్క చట్టం ఉంటుందని. ఈ రోజు ఒక చట్టము ఆహార ప్రమాణాలకు సంబంధించిన చట్టం. ఆహారం ఏ రకంగా ఉండాలి, సేఫ్టీగా ఉందా లేదా, ఎంత సురక్షితంగా ఉండాలి, ఎలాంటి ప్రమాణాలను పాటించాలని చెప్పేసి ఒక చట్టం ఉంటుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అనేది 2006లో వచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే ఒక అంశాన్ని ప్రస్తావించింది కేంద్ర ప్రభుత్వం. ఎవరైతే పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు మధ్యాహ్న భోజన పథకము మరియు చాలా గురుకుల పాఠశాలలో ఈవినింగ్ మీల్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆహార భద్రత పథకం మనకి ఏదైతే ఉంటుందో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ద్వారా ఆకలి లేని ప్రపంచాన్ని చూడాలి మనం. అలా ఆకలిని తీర్చాలని చెప్పేసి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఆహార భద్రతను కల్పిస్తుంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే డ్రాప్ అవుట్స్ తగ్గించాలి, ఎట్ ద సేమ్ టైం లిటరసీ రేట్ పెంచాలి భారతదేశంలో. అలా ఆహార భద్రత అనేది పాటించాలి. ఆహారం అనేది ఎట్లా పడితే అట్లా పెట్టద్దు పిల్లలకి అని చెప్పేసి ఆ ఆహారం ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారో, ఒక స్కూల్లో ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ కానీ లేదా అక్కడే వండి పిల్లలకి వడ్డించే సంస్థ కానీ ఎవరైతే ఉంటారో, ఒక్కొక్క స్కూల్లో ఈరోజు మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతుంది కాబట్టి ఆ ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ ఏదైతే ఉంటుందో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 కింద నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసుకున్న సంస్థల నుండి మాత్రమే ఈరోజు పాఠశాలలో ఆహార భద్రత కింద ఆహార పదార్థాలు సరఫరా చేయాలి. మధ్యాహ్న భోజనం కానివ్వండి, మీల్స్ కానీ పెట్టాలి. అలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006 కింద నమోదు చేయని సంస్థలను ఏ పాఠశాల కానీ ఏ విద్యా సంస్థ కానీ వారితో ఒప్పందాలు చేసుకోకూడదు అని చెప్పేసి కూడా ఒక అంశం చెప్పింది. ఎందుకంటే స్టాండర్డ్ అనేది చాలా స్కూళ్ళలో కొన్ని సందర్భాలు చూసాం మనం. మధ్యాహ్న భోజన పథకంలో అన్నం తిన్న వాళ్ళు చాలా మంది అస్వస్థతకు గురయ్యారని మనం చూస్తాము. సో అలా ఆ స్టాండర్డ్స్ ప్రమాణాలు పెట్టేది ఖచ్చితంగా ప్రభుత్వం పౌష్టికాహారాన్ని పెట్టాలి. నిన్న కూడా మనం చూసాం ద స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా. పౌష్టికాహార ద్వారా ఏ రకంగా భారతదేశంలో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు, ఆ పౌష్టికాహార లోపం అయిపోతే ఏ రకంగా నాణ్యత ప్రమాణాల మీద దెబ్బ చూపిస్తుంది, మన యొక్క మేధో సంపత్తి ఏ రకంగా ఉందని నిన్న బుక్ గురించి చెప్పాను మనం, స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా అని. అలా పౌష్టికాహారం చిన్నతనం నుండే ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది కాబట్టి ఆ పౌష్టికాహారం విషయంలో ప్రమాణాలు కూడా పాటించాలి. ఖచ్చితంగా ఆమోదించబడ్డ సంస్థలు, రిజిస్టర్ అయిన సంస్థలు మాత్రమే పాఠశాలలో ఆహార పదార్థాలను సరఫరా చేయాలి. అండ్ ఇంకోటి కూడా ఏం చెప్పారంటే యాడెడ్ షుగర్స్ కానీ సోడియం లెవెల్స్ కానివ్వండి, ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో సోడియం కానీ యాడెడ్ షుగర్స్ కానీ పాఠశాలల పరిధిలో వాడకూడదు. పిల్లలకు ఉచితంగా కూడా సరఫరా చేసే ఆహార పదార్థాల్లో ఉండకూడదని కూడా కొన్ని అంశాలు చెప్పింది. అలా ఈరోజు వార్తలు ఇచ్చిన చట్టం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా నమోదు చేయబడ్డ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈరోజు పాఠశాలలో ఆహార సరఫరా కానీ ఆహార పంపిణీ కోసం అగ్రిమెంట్స్ చేసుకోవాలి పాఠశాల అని చెప్పేసి ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్, ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. మీకు ఫస్ట్ క్లాస్ నుండి ఒకటే అంశం చెప్తున్నాను, ఏ టాపిక్ అయినా కూడా చూసినప్పుడు ఆ పదం కానీ ఆ సెంటెన్స్ కానీ ఒకసారి సుదీర్ఘంగా చూడండి. ఎందుకంటే అందులోనే మనకు దానికి సంబంధించిన అర్థం అనేది తెలుస్తుంది. సో దాని ద్వారా మనకు ఆప్షన్స్ ఏవైతే ఇస్తారో ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. సో ఈ ప్రస్తుతం ఇవ్వబడిన కార్యక్రమం ఏంటంటే ప్రధానమంత్రి పేరు మీదుగా అమలవుతున్న ఒక జన ఔషధి కార్యక్రమం. జన ఔషధి అంటే మెడిసిన్ రిలేటెడ్ ఇష్యూస్, సింపుల్గా బ్లైండ్గా గుర్తుంచుకోండి. సో ఇటీవల మనం దీని గురించి ఏం అంశం నేర్చుకున్నాము, ఇటీవల కాలంలో ఒక రికార్డ్ సృష్టించింది. ఈ లాక్డౌన్ కాలంలో కూడా జన ఔషధి కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జన ఔషధి కేంద్రాల ద్వారా
శానిటరీ నాప్కిన్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్తల్లో నిలిచిందని చెప్పేసి మనం నేర్చుకున్నాము. అలా గడిచిన 3 ఏళ్ల నుండి కూడా శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో దీని యొక్క పాత్ర అనేది ఇంత పొగిన తక్కువ అని చెప్పేసి మనం క్రితం క్లాస్లో చూసాం. ఈ రోజున ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం కింద 8 ఇమ్యూనిటీ బూస్టర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఏంటి? కరోనా పరిస్థితుల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని పదాలు నేర్చుకున్నాడు. ఇమ్యూనిటీ అనే పదం తరచూ మనం చూస్తున్నాం. శానిటైజేషన్ లేదా డిస్ఇన్ఫెక్షన్ లేదా క్లీన్లీనెస్, శుభ్రత. సో కరోనా నేర్పిన కొన్ని పదాలు మనకి ఎప్పటి కూడా గుర్తుంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు ప్రతి వ్యక్తి కూడా మాట్లాడే ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. ఒక వ్యక్తికి ఇమ్యూనిటీ అనేది డిఫర్గా ఉంటుంది, తేడాగా ఉంటుంది. ఒక వ్యక్తికి ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. ఒక వ్యక్తికి తక్కువగా ఉంటుంది. తక్కువగా ఇమ్యూనిటీ ఉండే వ్యక్తి ఎక్కువ రోగాల బారిన పడతాడు. ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ ఉన్న వ్యక్తి తక్కువ రోగాల బారిన పడతాడు. సో సింపుల్ లాజిక్. సో ఈ రోజు 8 ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఒక వ్యక్తికి రోగ నిరోధక శక్తిని పెంచే 8 రకాల పదార్థాలు ఈ రోజు ఇమ్యూనిటీ బూస్టర్స్ ని వీళ్ళు లాంచ్ చేశారు. ఏ పథకం కింద? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కింద. దీని ద్వారా ప్రజలకు జన ఔషధి కేంద్రాలు ఉంటాయి, కొన్ని మెడికల్ షాపులు లాంటివి. సో జన ఔషధి కేంద్రాలు అనేవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి. వీటి ద్వారా ప్రజలకి, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరికీ కూడా కావాల్సిన ఎసెన్షియల్ మెడిసిన్స్ కానివ్వండి, శానిటరీ నాప్కిన్స్ కానివ్వండి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. సో అలా ఇటీవల ఈ కార్యక్రమం కింద 8 ఇమ్యూనిటీ బూస్టర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని పదార్థాలను లాంచ్ చేయడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేది కొత్త కార్యక్రమం కాదు, 2008లోనే ప్రారంభమైంది. కాకపోతే మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక 2017లో దీన్ని మళ్ళీ రీవ్యాంప్ చేశారంటే ఏంటంటే కొత్త అంశాలను చేర్చి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చేసి దేశం అంతా కూడా ప్రతి వ్యక్తికి కూడా కావాల్సిన మెడిసిన్స్ కానీ కొన్ని ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నిటి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో అలా ఈ కార్యక్రమం కింద జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రస్తుతం ఇమ్యూనిటీ బూస్టర్స్ ని కూడా జనాలకు ఇస్తారు అని చెప్పేసి వార్తలు ఇచ్చింది. అండ్ చూడండి, తరచూ మనం కరోనా పరిస్థితుల కాలంలో ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి ఎగ్జాంపుల్ ఆయుష్ క్వాత్ అని చెప్పేసి జీనోమ్ వ్యాలీ వారు తయారు చేశారు. అంతకుముందు ఫంగల్ పౌడర్ అని చెప్పేసి మన బోడోల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారని. సో ఈ కరోనా పరిస్థితుల కాలంలో వార్తలు నిలుస్తున్న ఇమ్యూనిటీ బూస్టర్స్ గురించి చూడండి. సో అలా ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇది మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ పరిధిలో ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ పరిధిలో ఈ కార్యక్రమం మొత్తం కూడా అమలు చేయడం జరుగుతుంది. అండ్ బ్యూరో ఆఫ్ ఫార్మస్యూటికల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కింద దీని ద్వారా మెడిసిన్స్ కానివ్వండి, ఎసెన్షియల్ మెడిసిన్స్ ని ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా 2008లో తీసుకురాబడిన పథకమే మనకి ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన, భారతీయ జన ఔషధి పరియోజన. ఈ పథకం కింద ఏమవుతుందంటే జన ఔషధి కేంద్రాలు కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ప్రజలకి కావలసిన వైద్యపరమైన సదుపాయాలను అందిస్తారు. అలా ఎసెన్షియల్ మెడిసిన్స్ అందిస్తారు. ఇందులో భాగంగా జెనరిక్ మెడిసిన్స్ ఎక్కువగా ఇస్తారు. సో ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు డాల్ఫిన్స్ వార్తలు నిలిచాయి. డాల్ఫిన్స్ గతంలో కూడా ఒక 1 month బ్యాక్ మనం డాల్ఫిన్స్ గురించి ఒక అంశాన్ని చర్చించుకున్నాం. డాల్ఫిన్ సెన్సస్ సంబంధించి చెంబల్ వ్యాలీ ప్రాంతంలో దీనికి సంబంధించిన ఇష్యూని మనం చర్చించుకున్నాం. ఈ రోజున డాల్ఫిన్స్ సంబంధించిన అంశం ఎందుకు వార్తలు నిలిచింది అంటే ఇటీవల ఆగస్టు 15న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రాజెక్ట్ డాల్ఫిన్ తీసుకురాబోతోంది ప్రభుత్వం అని చెప్పింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పరిధిలో. సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రాజెక్ట్ డాల్ఫిన్ కి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అని చెప్పేసి చెప్పారు. సో ఇప్పటి వరకు మనం చూసాం కొన్ని ప్రాజెక్ట్స్. ఎగ్జాంపుల్ మనకి ప్రాజెక్ట్ టైగర్ కానివ్వండి, 1973లో వచ్చింది. ఎక్స్క్లూజివ్ గా ఒక పేరుతో వస్తే ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే ఆ జీవుల యొక్క సంరక్షణ చూసుకుంటుంది. ప్రాజెక్ట్ టైగర్ అంటే టైగర్ యొక్క సంరక్షణ కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకం కింద అమలవుతాయి, ఆ ప్రాజెక్ట్ కింద అమలవుతాయి. అలా ప్రాజెక్ట్ టైగర్ 1973లో వచ్చింది. అండ్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992లో వచ్చింది. అలా ఏనుగుల యొక్క సంరక్షణ, ఏ రకంగా ఏనుగుల యొక్క కన్జర్వేషన్ మెజర్ తీసుకోవాలి అని చెప్పేసి, వారి కోసం ఎలాంటి రిజర్వ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తారు. అలా ఈ రోజున ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే అంశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాబోతుందని చెప్పారు. సో ఇప్పటికి కూడా మనకు తెలుసు డాల్ఫిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మన భారతదేశం, అందులోనూ గ్యాంజెటిక్ డాల్ఫిన్ అంటే గంగా నదిలో ఉండే డాల్ఫిన్ భారతదేశంలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్, ప్రస్తుతం నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఏదంటే మనకి గ్యాంజెటిక్ డాల్ఫిన్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ప్లాటేనిస్టా
గ్యాంజెటికా, ప్లాటనిస్టా గ్యాంజెటికా అనేది ప్రస్తుతం మన భారత ప్రభుత్వం గుర్తించిన నేషనల్ చిహ్నం, నేషనల్ రికగ్నిషన్. అలా భారతదేశంలో నేషనల్ అక్వాటిక్ యానిమల్ అంటే నీటి ద్వారా గుర్తించబడిన ఒక జంతువు ఈరోజు జాతీయ గుర్తింపుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ సిగ్నిఫికెన్స్ ఈరోజు డాల్ఫిన్. సో అలా డాల్ఫిన్స్ యొక్క సెన్సెస్ ప్రస్తుతం భారతదేశం వెళ్తుంది అంటే సెన్సెస్ అంటే వాటి జనాభా 2500 నుండి 3000 డాల్ఫిన్లు ఈరోజు భారతదేశంలో ఉన్నాయి. అత్యధికంగా యూపీ ప్రాంతంలో ఉన్నాయి. యూపీలో 1227 అరౌండ్ 1200 డాల్ఫిన్స్ ఉన్నాయి ఈరోజు. అండ్ అస్సాం ప్రాంతంలో అరౌండ్ 692 ఉన్నాయి. అలా 1000కి పైగా డాల్ఫిన్స్, అత్యధికంగా డాల్ఫిన్స్ యూపీ ప్రాంతంలో ఉంటాయి. అండ్ డాల్ఫిన్స్ ఉండే ప్రాంతం అంతా కూడా ఇవి మెరైన్ డాల్ఫిన్స్ ఉంటాయి మరియు ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్ అంటే మంచి నదుల్లో ఉండేవి. అండ్ మెరైన్ డాల్ఫిన్స్ అంటే ఏంటంటే సముద్రంలో ఉండేవి. సో అలా డాల్ఫిన్స్ విషయంలో సంరక్షణ చూసే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పారు. అందులో భాగంగా ఈ డాల్ఫిన్స్ ఉండే ప్రాంతం ఏంటంటే ఎక్కువగా గంగా, బ్రహ్మపుత్ర, మేఘన, కర్మఫులి అండ్ సంగు రివర్ బేసిన్స్ లో ఎక్కువగా ఉంటాయి. సో అలా 5 నదుల పరివాహిక ప్రాంతంలో ఈ డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ డాల్ఫిన్స్ అన్ని కూడా కేంద్రీకృతమై ఉంటాయి. సో అలా ఈ డాల్ఫిన్స్ అన్నిటిని కూడా ఈ రోజు వాటి యొక్క మనుగడే ప్రశ్నార్థకం అవుతోంది. సో డాల్ఫిన్స్ ని సంరక్షించకపోతే ఫ్యూచర్ లో మనం వాటిని ఇక పుస్తకాల్లో మాత్రమే చూస్తాము అని చెప్పేసి అందులోనూ నేషనల్ సిగ్నిఫికెన్స్ గా ఉండే జంతువులన్నింటినీ కూడా పరిరక్షించడం భారత ప్రభుత్వం యొక్క విధి. సో అందులో భాగంగా ఈ డాల్ఫిన్స్ అనేవి అక్వాటిక్ యానిమల్ గా గుర్తించబడ్డాయి కాబట్టి వీటిని ఈరోజు సంరక్షించాలి అని చెప్పేసి చెప్పారు. అండ్ గుర్తుంచుకోండి, ప్రస్తుతం డాల్ఫిన్స్ యొక్క థ్రెట్ ఏ రకంగా ఉంది అంటే చాలా మంది కూడా పోచర్స్ కానివ్వండి, మెరైన్ పోచర్స్ కానివ్వండి, అక్వాటిక్ పోచర్స్ ఎవరైతే ఉంటారో అలా నీటి ప్రవాహం ఉన్న దగ్గరలో ఈ డాల్ఫిన్స్ ని అక్రమంగా చంపడం కానివ్వండి, వీటి నుండి వచ్చే కమర్షియల్ వాల్యూస్ కోసం వీటిని చంపడం. అండ్ గుర్తుంచుకోండి, డాల్ఫిన్స్ ఆల్వేస్ బ్లైండ్. డాల్ఫిన్స్ కు కళ్ళు ఉండవు, గుడ్డిది. అవి ఎలా గుర్తుపడతాయి ఎదురుగా ఉన్న వస్తువులు కానీ ఎదురుగా ఉన్న జంతువులు కానీ అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ వేవ్స్ ఎదురుగా ఉన్న ప్రే ఏదైతే ఉంటుందో దానికి ఢీకొనడం ద్వారా దాని నుండి వచ్చే శక్తి ఏదైతే ఉంటుందో దాని ద్వారా గుర్తిస్తాయి. సో డాల్ఫిన్స్ ఆర్ ఆల్వేస్ బ్లైండ్. గుర్తుంచుకోండి, డాల్ఫిన్స్ కి కళ్ళు ఉండవు, కనబడవు. అదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రకంగా ఈ రోజున డాల్ఫిన్స్ సంరక్షించే చర్యలను భారత ప్రభుత్వం చూస్తోంది. దీని యొక్క కార్యాచరణ అంతా కూడా 2019లోనే జరిగింది. యాక్చువల్గా నేషనల్ గంగా ప్లాన్ లో, ఎందుకంటే గంగా నదిలో ఎక్కువగా డాల్ఫిన్స్ ఉంటాయి. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ప్రస్తుతం డాల్ఫిన్స్ యొక్క స్థితి ఏ రకంగా ఉంది అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆధారంగా డాల్ఫిన్స్ షెడ్యూల్ 1లో ఉన్నాయి. షెడ్యూల్ 1 అంటే కన్సిడర్ చేయాల్సిందే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి, ఈరోజు మనకి IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ లో ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్ లో ఉన్నాయి. అంటే అంతరించిపోతున్న జాతుల్లో వర్గీకరించారు. అలా అంతరించిపోతే ఒకసారి జీవి ఇక మళ్ళీ వాటిని తీసుకురాలేము. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూసాము సీడ్స్ విషయంలో కానివ్వండి, జీన్స్ విషయంలో మనకి స్వాల్బార్డ్ జీన్ బ్యాంక్ అని చూసాము. అలా మొక్కలకు సంబంధించి సంరక్షణ చర్యలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే భవిష్యత్ తరాలకు సంబంధించి కొన్ని విత్తనాలు సంరక్షిస్తున్నాం. కానీ ఒక జంతువు మనుగడ ప్రశ్నార్థకమైన తర్వాత దాన్ని మళ్ళీ మనం సృష్టించలేం. సో ఈ రకంగా ఎండేంజర్డ్ కేటగిరీ అంటే అవి అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయి. అలా IUCN కేటగిరీ ఎవ్రీ ఇయర్ రెడ్ డేటా బుక్ అని చెప్పేసి రిలీజ్ చేస్తారని మనం తరచూ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ సైట్స్, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పెసీస్, సైట్స్ అంటారు. సో సైట్స్ లో ఇవి అపెండిక్స్ 1లో ఉన్నాయి. అండ్ CMS కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పెసీస్ లో కూడా ఇది అపెండిక్స్ 1లో ఉన్నాయి. సో ఈ రకంగా ఇవి రెండు మాత్రం గుర్తుంచుకోండి. 1972 అండ్ IUCN లో ఇవి చాలా క్రిటికల్ స్టేజ్లోనే వాటిని కన్సిడర్ చేయాలి వాటిని అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఈరోజు డాల్ఫిన్స్ ని సంరక్షించే చర్యలు భారత ప్రభుత్వం తీస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, ఈ డాల్ఫిన్స్ సంబంధించి రైన్ రివర్ లో ఇప్పటికే ఒక ప్రోగ్రామ్ అమలు అవుతోంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని సేమ్ దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని భారతదేశంలో కూడా డాల్ఫిన్స్ విషయంలో సంరక్షణ చేయాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేంటంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైన్. ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైన్ అనేది రైన్ నది పరివాహికంగా ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా డాల్ఫిన్స్ విషయంలో సంరక్షణ చేయాలి అని చెప్పేసి, ఎగ్జాంపుల్ జర్మనీ కానివ్వండి, స్విట్జర్లాండ్ కానివ్వండి, ఇలాంటి దేశాలు ఈ జీవులకు సంబంధించి సంరక్షణ ఏ రకంగా చేస్తున్నాయో అలాంటి అంశాలే మనం కూడా చేయాలని చెప్పేసి డాల్ఫిన్స్ విషయంలో సంరక్షణ అనే చర్య ఆధారంగా ఈ రోజున ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే అంశంతో భారత ప్రభుత్వం ముందుకు రాబోతోంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో
ఈ అపెండిక్స్ 1లో ఉందా, అపెండిక్స్ 2లో ఉందా అని అడగడు. కాకపోతే IUCN లిస్ట్ ఒక్కటి చూడండి. అండ్ దాంతోపాటు 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాని ఆధారంగానే కొన్ని జీవులను వర్గీకరణ చూస్తాము. అండ్ ఈరోజు డాల్ఫిన్ సంబంధించిన అంశం ఏంటి, ప్లాటెనిస్టా గ్యాంజెటికా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. ఇది కూడా చూడండి. ప్రస్తుతం నమామి గంగే కానివ్వండి, గంగా క్లీన్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి, అలా గంగా నదిని శుభ్రం చేసే అన్ని కార్యక్రమాలు కూడా ఇండైరెక్ట్ గా డాల్ఫిన్స్ ని సంరక్షించడంలో కూడా మనకి దోహదపడతాయి. ఎందుకంటే ప్రస్తుతం పరిశ్రమల నుండి వచ్చే ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉంటాయో, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఈరోజు వీటి యొక్క మనుగడగా ప్రశ్నార్థమవుతున్నాయి. అండ్ గుర్తుంచుకోండి, చాలా వరకు రిజర్వాయర్లు, ఆనకట్టలు, డ్యామ్లు కట్టడం ద్వారా కూడా వీటి యొక్క ఆవాసాలు కానివ్వండి, ఆ ఉండే నీటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికి ప్రభావితం అవుతున్నాయి. అలా కూడా వీటి యొక్క జనాభా అంతరించిపోతుంది. ఏ జీవి అంతరించిపోవాలన్నా కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అయితేనే సాధ్యమవుతుంది. సో మానవుడు ఎనిమల్కి సంబంధించి ఇంటర్వ్యూన్ అయిందో అంటే వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. సో అలా ఈరోజు వీటిని ఖచ్చితంగా సంరక్షించాలని చెప్పేసి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనే అంశంతో భారత ప్రభుత్వం ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ పరిధిలో చేస్తామని చెప్పేసి ఒక అంశం వార్తలు నిలిచింది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు బ్రిక్స్కి సంబంధించి ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగింది. బ్రిక్స్ దేశాలు మనకు తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. తరచూ బ్రిక్స్ దేశాల మధ్యలో సమావేశాలు చూస్తూ ఉంటాం మనం. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం, బ్రిక్స్కి సంబంధించి రానున్న 2021లో ఇండియా చైర్ చేయబోతోంది. కాబట్టి ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కూడా ఇండియా వేదికగా జరపాలి, బ్రిక్స్ గేమ్స్ అని చెప్పేసి ఇటీవల కిరణ్ రిజిజు గారు ప్రకటించారని మనం నేర్చుకున్నాం. అలా బ్రిక్స్ సంబంధించి తరచూ ఏదో ఒక సమ్మిట్ జరుగుతుంది. ఈ రోజున కల్చరల్ మినిస్టర్స్ మధ్యలో ఒక సదస్సు జరిగింది. కల్చరల్ 5th బ్రిక్స్ మీటింగ్ ఎవరి మధ్యలో అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పరిధిలో. అలా ఒక్కొక్క దేశం ఏవైతే ఉన్నాయో 5 దేశాల మధ్యలో కల్చరల్ మినిస్ట్రీస్ ఉంటాయి కదా, సంస్కృతికి చిహ్నంగా వారి సంస్కృతి సంరక్షణ చేసే మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, అలా కల్చరల్ మీటింగ్స్ ఏవైతే ఉంటాయో అలా బ్రిక్స్ ఆధ్వర్యంలో ఒకటి జరిగింది. భారతదేశం తరఫున ఈరోజు మనకి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు హాజరవ్వడం జరిగింది. సో అలా ఈ రోజు కల్చరల్ మీటింగ్ ఫెస్ట్ ఏదైతే ఉందో ఆ బ్రిక్స్ కల్చరల్ ఫెస్ట్ లో భారత ప్రభుత్వం కానివ్వండి, భారత ప్రభుత్వం తర్వాత కల్చరల్ మినిస్టర్ కానివ్వండి, మరియు మిగతా దేశాలన్నీ కూడా ఒకే అంశం మీద చర్చించాయి. అదేంటంటే ప్రస్తుతం COVID-19 ఇంపాక్ట్ అనేది ఏ రకంగా అన్ని దేశాల పైన పడింది, అందులోనూ ముఖ్యంగా కల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ పైన దీని యొక్క ప్రభావం ఏంటి అని చెప్పేసి కూడా ఈరోజు ఒక అంశాన్ని చర్చించారు. అండ్ గుర్తుంచుకొని ప్రస్తుతం ఇంటర్నేషనల్ సమ్మిట్స్, నిన్న కూడా మీకు చెప్పాను, G20 సమ్మిట్ అయినా లేకపోతే ఎలాంటి ప్రపంచ వేదికలైనా ప్రపంచ సదస్సులైనా కూడా అన్నిట్లో ప్రయారిటీ ఇచ్చే అంశం ఒక్కటే, ప్రస్తుతం COVID-19 సంబంధించి ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి, ప్రతి దేశం COVID-19కి ఏ రకంగా పోరాడుతోంది. ఇలాంటిదే ఈరోజు ఈ బ్రిక్స్ దేశాల మధ్యలో జరిగిన కల్చరల్ మీటింగ్లో చెప్పిన అంశం ఏంటంటే ప్రతి దేశం కూడా ఈ 5 దేశాల్లో COVID-19 అనేది ఆ దేశాల్లో కల్చరల్ అంశాలపైన ఎలాంటి ప్రభావాన్ని చూపుతోంది అనే అంశం ఆధారంగా ఇతివృత్తంగా జరిగిన మీటింగ్ ఇదొకటి. భారతదేశం నుండి కల్చరల్ మినిస్టర్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం అండ్ వార్తలు నిలిచిన ఒక వ్యక్తి సదాశివయ్య గారు. సదాశివయ్య గారు ఎవరు? సదాశివయ్య గారు అంటే తెలంగాణలో జడ్చర్ల జూనియర్ కాలేజీలో ఒక లెక్చరర్గా చేస్తున్నాడు. ఇటీవల మనం September 5th జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం. అలా ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రముఖ ఉపాధ్యాయులను గుర్తిస్తూ గౌరవించడం ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అలా ఒక స్పెషల్ అవార్డు, ఒక ప్రత్యేక పురస్కారము సదాశివయ్యకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సదాశివయ్య గారు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారంటే తెలంగాణలోని జడ్చర్ల ప్రాంతంలో ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. తను చేసిన కార్యక్రమం ఏంటంటే ఎట్ ద సేమ్ టైం టీచింగ్తో పాటు పర్యావరణ రక్షణలో భాగంగా ఒక బొటానికల్ గార్డెన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అలా బాటనీ అనే పదం ఎక్కడున్నా కూడా వృక్ష జాతులకు సంబంధించింది. సో అలా ఒక బొటానికల్ గార్డెన్ని అద్భుతంగా నిర్వహిస్తూ పర్యావరణ రక్షణలో తన యొక్క భాగస్వామ్యము ఎట్ ద సేమ్ టైం ఉపాధ్యాయ వృత్తి చేసుకుంటూ ఉన్నాడు. అలా ఒక సామాజిక బాధ్యత అంశం ఆధారంగా ఈ రోజున టీచర్స్ డే రోజున భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఆయన ఇంకోటి ఉంటుంది, ఇంటర్నేషనల్ టీచర్స్ డే October 5th. అలా ప్రపంచవ్యాప్తంగా టీచర్ను గుర్తిస్తూ చేసుకునే డేనేమో October 5th. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం మనం September 5th జరుపుకుంటాం. అలా September 5th తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సదాశివయ్య గారు జూనియర్ లెక్చరర్ గారికి ప్రత్యేక పురస్కారము ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తిస్తూ ఒక పురస్కారాన్ని ఇచ్చింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్ రాష్ట్రీయ పరీక్షల్లో.
అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక పుస్తకం అదేంటంటే ఇన్వర్టోనామిక్స్ ప్రస్తుతం వార్తలు నిలిచింది. దానికి సంబంధించి ట్యాగ్ లైన్ ఏంటంటే 8 ఐడియాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా, 8 ఆలోచనలు భారతదేశాన్ని ఏ రకంగా ముందుకు నడిపించాలి అని చెప్పేసి ఇన్వర్టోనామిక్స్ అనే ఒక పుస్తకం వార్తల్లో నిలిచింది. ఇన్వర్టోనామిక్స్ ఏంటంటే ప్రస్తుతం సమాజంలో సామాజిక అసమానతలు, లింగ అసమానతలు మరియు కాలుష్యాలు ఇలాంటి అంశాలు సామాజిక సమస్యల ఆధారంగా ఎలా అయితే దేశం అనేది ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక అంశాల పరంగా కానివ్వండి వెనకబడిపోతుందో వాటన్నిటినీ కూడా ఏ రకంగా ముందుకు తీసుకురావాలి, అలా 8 రకాల ఆలోచనలు పొందుపరుస్తూ ఈరోజు సామాజిక అంశాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక పుస్తకమే ఇన్వర్టోనామిక్స్ 8 ఐడియాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఏ రకంగా భారతదేశాన్ని మళ్ళీ ముందుకు నడిపించాలి, సామాజిక సమస్యలు, లింగ అసమానత, సామాజిక అసమానతలు మరియు దాంతోపాటు కాలుష్యపరమైన కారణాల విషయాల్లో భారతదేశాన్ని ఎలా కాపాడాలి, ఏ రకంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. రాసిన వ్యక్తి పేరేంటి అంటారు, అది మోస్ట్ ఇంపార్టెంట్. గుర్మీత్ సింగ్ చౌహాన్ గారు రాసిన పుస్తకం ఖచ్చితంగా రావచ్చు. నిన్నటి క్లాస్లో కూడా నేను ఒక సోషల్ ఇష్యూ ఆధారంగా వచ్చిన పుస్తకాన్ని చర్చించాను. అదేంటంటే ది స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా, చిన్న పిల్లలకు సంబంధించి అని గుర్తుంచుకోండి. సమాజంలో ఉండే సమస్యలను ఇతివృత్తంగా రచించబడుతున్న పుస్తకాలను ఖచ్చితంగా అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో ఢిల్లీ రయట్స్, ఆ పుస్తకం ఒకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి పుస్తకాలు ఖచ్చితంగా చూడండి, రావచ్చు ఎగ్జామ్లో. ఇది ఒకటి కూడా ఈరోజు వార్తల్లో నిలిచిన పుస్తకం. సో రేపటి క్లాస్లో మళ్ళీ మనం మార్నింగ్ కలుద్దాం. ఏమైనా మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలి ఉంటే మాత్రం రేపటి క్లాస్తో మనం కలిపి చర్చించుకుందాం. సో సండే రోజు చాలా ఇష్యూస్ తక్కువగా ఉంటాయి. సో రేపటి టాపిక్స్లో కొన్ని ఇష్యూస్ ఏమైనా మిగిలిపోయి ఉన్నా కూడా రేపు నేను యాడ్ చేసేసి చెప్తాను. సో థ్యాంక్ యూ అండి, రేపు కలుద్దాం.